హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చింది. ఎవరైనా చిన్న చిన్న బిజినెస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే, అంటే తక్కువ పెట్టుబడి ఏం కాదు, ఒక 3-4 వేలు కావాల్సిందే. దానికి కూడా ఒక 5,000 రూపాయలు పెట్టుబడి కావాల్సిందే. అయితే లస్సీ తెలుసుగా మీకు? మజ్జిగ ఈ ఎండాకాలం బాగానే సేల్స్ అవుతాయి. కానీ ఉదయాన్నే మనం 7:30 నుంచి, అంటే 9 కాడి నుంచి మనం మొదలు పెట్టేసేసుకోవాలి. ఒకవేళ తొందరగా అయిపోవడానికి ఛాన్సెస్, ఎండ పెరిగే కొందుకు ఏంటంటే మనకి చక్కగా సేల్స్ అవుతాయి. దానికి కావాల్సింది మట్టి పాత్రతో కడవ, తెలుసుగా మీకు? కడవ. లస్సీ గురించి మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. లస్సీ ఏ టైంలో చేసుకుంటే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది, దానికి ఐటమ్స్ ఏంటి అని మీ అందరికీ చెప్తాను. చాలా మంది చేద్దాం అనుకుంటారు, ఆల్రెడీ మొదలు పెట్టేసి ఉండొచ్చు, లేదంటే ప్రిపేర్ అవుతా ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా ఎండలు కొంచెం ముదిరితే కానించి స్టార్ట్ చేసుకోవచ్చు. వ్యాపారం సీజన్ వ్యాపారం, ఇది సీజన్ వ్యాపారం బాగానే ఉంటుంది. సరే, అయితే మీరు చేయాల్సింది ఏంటంటే పెట్టుబడి చూసుకొని, తోపుడు బండి ఒకటి చూసుకొని, కాస్త జనాలు తిరిగే ఏరియాలో, లేకపోతే ఏదైనా చెట్టు చూసుకొని శుభ్రంగా ఆ చెట్టు కింద బండి పెట్టేటట్టుగా చూసుకోండి. లేదు, ఒకవేళ చెట్టు లేదు అనుకుంటే పెద్ద గొడుగు దొరుకుతుంది మనకి. గొడుగు కొంచెం, అంటే ఆ ప్రాంతాన్ని బట్టి మీరు జనాలు తిరిగే అడ్జస్ట్మెంట్ కి, పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ కి ఇబ్బంది లేకోకుండా మీరు పెట్టుకోగలగాలి. లేదంటే మళ్ళీ ఈ పోలీసు వాళ్ళతో కానీ, మళ్ళీ ట్రాఫిక్ కి సంబంధించిన వాళ్ళు కానీ మళ్ళీ ఇబ్బంది పడతారు. జనాలకి ఇబ్బంది లేకోకుండా ఏదో ఒక చోట, జనాలు తిరిగే ఏరియా, వాళ్ళకి ఇబ్బంది లేని చోట మీరు ఇబ్బంది పడకుండా ఇంకోళ్ళు వచ్చి బండి తీసేయండి ఇక్కడి నుంచి అనుకోకుండా ముందే ఏర్పాటు చేసుకోండి అవన్నీ. ఫ్రెండ్స్, ఇవి మనకి ముందు పెరుగు ఒక 5 లీటర్లు తీసుకోండి. 5 లీటర్ డబ్బాలు ఉంటాయి కదా, 5 లీటర్ డబ్బాలు ఒకటి తీసుకోండి. తర్వాత కడవ, మట్టి కడవ మీకు మామూలుగా తెలుసు, చాలా మంది చూసే ఉంటారు. మీకు నచ్చిన కడవ, మంచి కడవ ఒకటి తీసుకోండి, మట్టి కడవ. కొండ కూడా మంచి కొండ ఉండాలి. కొండ కూడా నల్ల కొండ ఉండాలి, ఎర్రకొండ కాదు, నల్లకొండ వేయండి. నల్లకొండ అయితే కూలింగ్ బాగుంటుంది. కడవ కూడా సాధ్యమైనంత వరకు ఎరుపు, నలుపు ఏదైనా వాడుకోవచ్చు. అంటే చూస్తా కూడా కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది అనమాట. మీరు ఒక 5 లీటర్ పెరుగు తీసుకోండి. చక్కెర కూడా మీ దగ్గర 5 కేజీలు ఉండాలి. 5 కేజీలు అంటే సింపుల్ వ్యాపారమే. 5 కేజీలు చక్కెర ఉండాలి. దానికి తోడు కొంతమంది బూస్ట్ వాడతారు, కొంతమంది హార్లిక్స్ కూడా మన పెరుగు వేసేసి బాగా మజ్జిగ చిలికేస్తాం కదా, బాగా చిలికేసిన తర్వాత కస్టమర్కి ఇచ్చేటప్పుడు గ్లాస్లో పోసి పైన కొంతమంది ఏమో పంచదార వేస్తూ ఉంటారు. అంటే నేను తాగాను బయట, ఇంకోసారి కూడా తాగితే ఇలా జరిగిందనమాట. కొంతమంది పంచదార ఎలా చల్లుతారు, కొంతమంది ఏమో బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కలుపుతూ ఉంటారు. అలాగా మీరు చెయ్యండి. ఓకేనా ఫ్రెండ్స్? చేస్తారు, అందరికీ తెలుసు వర్క్. ఇప్పుడు ఈ వర్క్ కొత్తగా ఎవరన్నా వస్తే మాత్రం ఆ విధంగా ఆడవాళ్ళనే చేసేయచ్చు ఈజీగా. ఎందుకంటే నాకు తెలిసి పోయిన సంవత్సరం, అంత ముందు సంవత్సరం మా ఇళ్ల సొందరు ఆడవాళ్ళు 2 పెట్టారు. నెంబర్ 1గా లాగింది వాళ్ళకి. అయితే ఒకళ్ళు 2 పెట్టారు. 2లో ఒకరికేమో స్పీడ్గా అయిపోయింది, ఒకరికేమో కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ఒకళ్ళేమో జనం లేని సాడు పెట్టుకున్నారు, ఒకళ్ళేమో జనం ఉన్న సాడు పెట్టుకున్నారు. అంటే జనాలు తిరిగే చోట తొందరగా అయిపోయింది. ఇది 10 లీటర్లు, అర్థం చేసుకోండి. 10 లీటర్లు వేసారు వాళ్ళు. 10 లీటర్లు వేస్తే అయిపోయింది. మరి గ్లాస్ ఎంత కమ్మాలి ఏంటి అనేది మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. ఆ ప్రాంతాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ చిన్న వ్యాపారాన్ని మీరు చక్కగా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. మీ కుటుంబం చక్కగా వెళ్తుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే. తోపుడు బండి కంపల్సరీ కావాలి. వాటర్ కంపల్సరీ పెట్టుకోండి. వాటర్ క్యాన్ పెట్టుకోండి, కంపల్సరీ ఉంటుంది. 20 లీటర్స్ వాటర్ క్యాన్ ఉంటుంది కదా, దానికంటే కొంచెం చిన్నది ఉంటుంది. ఆ వాటర్ క్యాన్ పెట్టుకోండి. వాటర్ కూడా ఏంటంటే మన ఇది ప్లాంట్ వాటర్ ఉంటుంది కదా, ప్లాంట్ వాటర్ పెద్దడు ఇచ్చాడా? మా అబ్బాయి డబ్బులు ఇచ్చాడులేండి. ఫ్రెండ్స్, ఏదైనా మనం కష్టపడి సంపాదించగలిగితే, పట్టుదలతో ఉండి సాధించాల్సినవి చాలా ఉన్నాయి, సాధించుకోవచ్చు. ఏదైనా సరే పని చెయ్యండి. ఎలా చేయాలి? ఏదైనా సరదాగా, సిల్లీగా, హ్యాపీగా, మనం టెన్షన్ పడుకోకుండా మనకు బాగా అనుభవం ఉన్నట్టుగా చేసుకుని రావాలి. ఫస్ట్ మొదలు పెడతాము, కొన్ని దెబ్బలు తగలాలి. దెబ్బ తగిలితేనే ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, దెబ్బ తగిలితేనే. మీరు ఇప్పుడు ఏంటంటే దెబ్బ తగలాలి. అంటే దెబ్బ తగలంటే దెబ్బ తగలటం కాదు,
వ్యాపారంలో కొంత అప్పుడప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు నష్టాన్ని కలిగిస్తాయి. అంటే భారీ నష్టం ఉండదు, పెద్ద పెద్ద వద్దు మనకి. మన చిన్న చిన్న మన వరకు మాట్లాడుకుందాం. అంటే మన కుటుంబాల గురించి లేకపోతే మన చిన్న వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు, మనకు ఈరోజు 2,000 లాస్ వచ్చింది అనుకుందాం. మనం పెట్టిన పెట్టుబడికి 2,000 లాస్ వచ్చింది. ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది? ఓ పేపర్ మీద ఎస్టిమేషన్ వేసుకోండి మీరు ముందు. ఏదన్నా వ్యాపారాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, ఏ వ్యాపారం చేయండి, ఎలాగన్నా చేయండి, కానీ మీరు చేసే విధానం ఎట్లా ఉండాలి తెలుసా? మీరు సరుకు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎంతకు తెస్తున్నారు, ఇవన్నీ ముందు గ్యాదర్ చేసుకొని ఒక లిస్టుగా రాసుకొని మీరు దాన్ని ఎట్టా అమ్ముకోవాలి, ఎలా చేయాలని చెప్పేసి మనం ఎంత అమ్ముతాం, ఎంత తెస్తున్నాం, అసలు తేవటం ఎంత, అమ్మటం ఎంత, మనకి ఎక్కడ నష్టం వచ్చింది, దేనికి నష్టం వచ్చినప్పుడు మీరు స్లిప్పులు మొత్తం ఇలా ఒక పేపర్ మీద మొత్తం మీరు రాసుకుంటే ఒక బుక్ పెట్టేసుకోండి. ఈరోజు ఈ వర్క్ చేశాను, ఈ వర్క్లో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఫ్రెండ్స్ అలా చేయండి ఫ్రెండ్స్, చెప్పినాక నష్టం రాదు. ఎందుకంటే నేను ఈ రకంగా ఎవరు చెప్పక నాకు అసలు బలి దెబ్బ మీద దెబ్బ, అసలు మాకు నాకు ఊపిరి లేదు అసలు. మొండోండి కాబట్టి నిజంగా చెప్తున్నా, నేను మొండోండే. నాకు స్టార్టింగ్ నుంచి, నా చిన్నతనం నుంచి నేను కష్టాలు పడతానే ఉన్నా. ఇప్పటికి పడతా నేను. కానీ ఇప్పుడు కొంచెం అనుభవం వచ్చేసేపటికే అవి నాకేదో తేలిగ్గా ఉంది. ప్రతిదీ అలాగే ఉంది. వయసు 51 వచ్చేసినాయి. ఫ్రెండ్స్ ఒకటే, మనం చెయ్యాల్సింది ఎప్పుడైనా సరే చేసే పని మీద దృష్టి పెట్టి ప్రశాంతంగా, ఏ టెన్షన్స్ లేకుండా జాగ్రత్తగా మనం పని చేయగలిగితే, వ్యాపారం చేయగలిగితే లాభాలు కనబడతాయి. 100కి 100 పాళ్ళు నేను చెప్తున్నా, కనబడతాయి. ఒకసారి మీరు ఇబ్బంది పడినా, ఒకసారి నష్టం వచ్చినా, ఆ నష్టం ఎందుకు వచ్చిందో ఎస్టిమేషన్ వేసేసుకుంటే తర్వాత మీకు ఆ నష్టం కనపడదు, రాదు. సరే ఫ్రెండ్స్, మరి అలాగా మీరు ఒక తోపుడు బండి తీసుకొని, మట్టి కడవ, మట్టి కొండ తీసుకొని ఫస్ట్ 5 లీటర్లు వేయండి, ఎక్కువ వేయద్దు, 5 లీటర్లు వేయండి. మజ్జిగ కవ్వాలు చెక్కతో చేసినవి మంచివి ఉండాలి. అచ్చంగా మొత్తం చెక్కే ఉండాలి. సిల్వర్ పీడ్ వచ్చేసి చెక్కతో వస్తుంది, అదే చెక్క కాడ. అలాంటిది లేదు అనుకుంటే మన అచ్చంగా చెక్కతోనే ఉంటుంది. ఏది? సల్లకం, మజ్జిగ చిలికే సల్లకం అచ్చం చెక్కే ఉంటుంది. చెక్కది ఆ కడవకు సరిపడేది మార్కెట్లో ఎత్తుక్కోండి. ఈ రెండు కొంచెం దగ్గరగా ఉంటాయి రేట్లు. రేట్లదే ఉందో చిన్న చిన్న రేట్లే కానీ తీసుకోండి. మట్టి కొండ, దీనికి ఈ మట్టి కొండ కప్పడానికి ఎర్రటి క్లాత్, బాగా గుర్తు పెట్టుకోండి, ఎర్రటి క్లాత్ మర్చిపోవద్దు, లేదంటే తెల్లటి క్లాత్. దానికి కొండకి సరిపడా ఒక 2-3 మీటర్లు ఎక్స్ట్రా మీరు బయట పర్చేస్ చేసి ఎర్రది కానీ తెల్లది కానీ కంపల్సరీ పెట్టండి. పెట్టి దాన్ని తడిపి శుభ్రంగా ఆ కొండకి మీరు మజ్జిగ చేసేసిన తర్వాత అలా తిప్పి దాని మీద వేసేయండి. దీనికి మీరు ఆ మజ్జిగ చేసే దాంట్లో మీకు ఐటమ్స్ కొత్తిమీర కంపల్సరీ వేయాలి, గుర్తుపెట్టుకోండి. కొత్తిమీర, కరేపాకు, సన్న కరేపాకు, పెద్ద కరేపాకు వాడబాకండి, చిన్నగా ఉండాలి. చిన్న మార్కెట్లో దొరికింది, చిన్నగా తీసుకొని చేయండి. చేసి మీరు అందులో సాల్ట్ వేసేయొద్దు, ఎంత కావాలో అంతే వేసుకోండి. వేసి మజ్జిగ బాగా చిలికేసి ఆ కొండ నుండి రెడీ చేసి ఉంచుకోండి. మీరు ఆ కొండకి చుట్టూ ఏం చేస్తారంటే ఒక తాడు కట్టండి. తాడు కట్టి ఆ తాడికి మీరు చుట్టూ 4-5 రెమ్మలు, ఏది? కరేపాకు రెమ్మలు అనమాట. ఆ రెమ్మలు చుట్టూ కట్టండి. అంటే మీరు ఇలా తీసుకునే వరకు ఉండాలి, అక్కడ వరకు కట్టండి. చక్కగా నిలబెట్టండి. కొండకి అవన్నీ కనబడేటట్టుగా చక్కగా. అదేంటంటే ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట, ఆకర్షణ. అలా చేయండి. వ్యాపారం ఎలా డెవలప్ అవ్వాలో చెప్తున్నా. అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారం ఎలా డెవలప్ అవ్వాలో చెప్తున్నా. అలా చేసుకోండి. ఇది మటుకి కడవ కూడా చెప్పా కదా, కడవ, దాని మీద ఒక తెల్లటి వస్త్రం, కడవ మీద ఈగలు మాత్రం కనిపించకూడదు ఫ్రెండ్స్, బాగా చెప్తున్నాను. సాల్ట్ వాడండి, ఓకేనా? ఏది? మజ్జిగకి సాల్ట్, లస్సీకేమో స్వీటు. ఇప్పుడు ఏమేమి చెప్పాను? కొండ, కడవ, మజ్జిగ సలకం, వైట్ క్లాత్ కానీ రెడ్ క్లాత్ కానీ, చక్కెర అండ్ సాల్ట్. దీనికి కరేపాకు, రెమ్మలు, కొత్తిమీర. ఓకే, ఇవి ఉంటే సరిపోద్ది. బండి, మీరు మటుకి బండి దగ్గర ఎలా ఉండాలి తెలుసా? కంపల్సరీ క్యాప్ పెట్టండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చెప్తున్నా, బాగా అర్థం చేసుకోండి. ఇది బిజినెస్ టెక్నిక్స్ అనమాట. కంపల్సరీ వైట్ క్లాత్ కానీ, వైట్ క్యాప్ కానీ, బ్లాక్ అనేది తీసేసేయండి, అవాయిడ్ చేసేయండి. వైట్
వైట్ కానీ ఇంకేదైనా కలర్, క్రీమ్ కలర్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడండి. బ్లాక్ వాడద్దు, బ్లూ వాడుకోవచ్చు, బ్లూ కూడా వద్దు, ఎల్లో కూడా వద్దు. ఓన్లీ వైట్ సాధ్యమంతకు ప్రిపరేషన్ ఎక్కువ ఇస్తున్నారు, వైటే వాడడానికి ట్రై చేయండి. మరి మీరు మటుకు శుభ్రంగా ఉండాలి. అంటే అస్తవ్యస్తంగా కొంతమంది ఏంటంటే నీట్గా ఉండరు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఒంటి మీద బట్టల మట్టికి చక్కగా నీట్గా ఎదుటోడు వీడి తాగొచ్చు, శుభ్రంగా ఉన్నాడు మనిషి అని చెప్పి అనుకోవాలి. అందుకే మనం చిత్రవత్తగా అంటే చండాలంగా ఉన్నాక ఒంటి మీద బట్టలు సరిగ్గా లేక చిరిగిపోయాయి వేసుకొని తిరిగి తలకేదో ఇలా కట్టేసేసుకొని ముడి కట్టేసేసుకొని అలాంటివి చేయొద్దు. అలాంటివి అస్సలు చేయొద్దు. బిజినెస్ టెక్నిక్స్ అర్థం చేసుకోండి. ఏది ఏంటంటే ఇది ఫుడ్ కాబట్టి, మనం తాగే జ్యూస్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, తోపుడు బండి మిగతా మెటీరియల్ చెప్పాను. ఎవరైనా ఈ సీజన్లో మీరు అంటే సీజన్ వ్యాపారం మాత్రమే, అందరికి కాదండి. సీజన్ వ్యాపారం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక 5,000 రూపాయలు ఉంటే పని అయిపోద్ది. 5,000 ఎక్కువే అయిపోద్ది, కానీ ముందు 5 లీటర్లు పెట్టండి, 5 కేజీల పంచదార పెట్టండి. చక్కగా హ్యాపీగా సమయం మటుకే 9 దాటిన తర్వాత స్టార్ట్ చేసేయాలి. మీరు పెరుగు తెచ్చుకుంటారా, పాలు ఒకవేళ మీరు అట్టా కాకుండా పెరుగు రెడీమేడ్గా తెచ్చేసుకోవడం బెటర్ అనుకుంటున్నాం. ఒకవేళ బెటర్ కాదనుకోండి, లేదు నేను ఇంట్లో వేసుకుంటాను, ఇంట్లో వేసుకున్న పెరుగు కొంచెం తేడా వస్తుంది, పులుపు వస్తుంది. ఆ పులుపు రాకోకుండా మీరు చేయాల్సిన టెక్నిక్స్ చాలా ఉన్నాయి. అవి మీకు ఆల్రెడీ యూట్యూబ్లో చూసేయండి. మీకు నేను వివరంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరూ వేసి ఎండుమిరగాయలు వేసి అన్ని వేసి చేస్తారు, పాలలో పెరుగు తోడు. ఒకేసారి తోడకపోతే చాలా ఇబ్బంది పడతారు. అందుకని రెడీమేడ్గా పొద్దున్న వెళ్ళి తెచ్చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ మజ్జిగ, ఈ లస్సీ వ్యాపారం, సీజన్ వ్యాపారం చేసుకొని మన కుటుంబాన్ని నడుపుకుంటామని కొన్ని చిన్న చిన్న అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోండి, చక్కగా ఉంటుంది. కానీ ప్రాంతం మట్టికి జనాలు తిరిగే ఏరియాలో వ్యాపారం పెట్టండి. ఓకేనా, ఎక్కడ పడితే అక్కడ. మర్చిపోయాను మీకు చెప్పడం, అన్నిటితో పాటు కంపల్సరీ గ్లాసెస్, వాటర్ గ్లాసెస్ తెలుసుగా మీకు. ఆ గ్లాసెస్ కొంచెం మీకు క్వాంటిటీకి తగ్గట్టుగా ఎంత వేస్తే అంత సరిపోద్ది అనేది. మరి మీరు మంచి గ్లాస్ పెట్టండి, ఉన్నట్లో మీకు సరిపడా గ్లాసు మంచి గ్లాస్ పెట్టండి. డస్ట్బిన్ ఒకటి. ఓకేనా, డస్ట్బిన్ అంటే ఏదైనా పెద్ద బ్లాక్ కవర్లో బయటికి తగ్గుతాయి, అది చాలు. డస్ట్బిన్ కూడా అవసరంలా, ఒక కవర్ పెట్టండి. ఆ రోజు ఎక్కువైనా తీసి చెత్త పారేయచ్చు. డస్ట్బిన్కి మళ్ళీ తీసుకెళ్ళి పారిపోయాలి. ఒకవేళ మీ ఇష్టం, మీరు ఎలా చేసుకుంటే అలాగా, అన్ని రకాలుగా మనకి సరిపోద్ది. సరే, ఈ లస్సీ మజ్జిగ వ్యాపారాన్ని పెట్టి అన్నిటికీ ముందు ఆ తోపుడు బండికి కింద నుంచి ఈ పై దాకా బ్యానర్ ఉండాలి, ఫ్లెక్సీ బ్యానర్. మజ్జిగ, లస్సీ, ఎంఆర్పి విడిగా పెట్టుకోండి. ఇంతని పెట్టేసే బాకండి. మీరు ఇంత అమ్మాలనుకోండి ఇంత అమ్మండి, లేదంటే ఒక పలక తీసి పలక మీద పెట్టండి, సరిపోద్ది. అంటే చల్లటి మజ్జిగ, చల్లటి మజ్జిగ, చల్లటి లస్సీ, చలువ అని చెప్పేసి మీరు ఫ్లెక్సీ బ్యానర్ మట్టి కంపల్సరీ మీ బండికి కనిపించాలి. ఇటు కూడా అటు కూడా. కొంతమంది ఐస్ అడుగుతారు, సాధ్యమంత వరకు అవాయిడ్ చేస్తారు ఎక్కువగా. ఎందుకంటే ఇది కూలింగ్ సంబంధించింది కాదు కాబట్టి, చలువుగా ఉండాలి కాబట్టి కొంతమంది అడగరు. కొంతమంది ఎండకే తాపడం ఆగలేక ఐస్ కూడా అడుగుతారు. ఐస్ కూడా పెట్టండి. ఐస్ మనకు మామూలుగా చిన్న ధర్మాకోల్ బాక్సులు దొరుకుతాయి బయట విడిగా, తీసుకొని ఐస్ ఎలాగరా బాబు అంటే బయట ఐస్ దొరికింది విడిగా. ఇవన్నీ మీరు గ్యాదర్ చేసుకుంటే మీకు సాయంకాలం కనీసం 1000 రూపాయలు కానీ 1500 కానీ ప్రాఫిట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. 1000-1500 గ్యారెంటీ దొరుకుతాయి. మీరు ఓపిక్గా కూర్చొని చేసుకోవాలి. 4 దాకా, 3 ఒకేసారి 3 అయిపోద్ది, ఒకేసారి 4 అయిపోద్ది. అవలేదనుకో 5 దాకా కూర్చొని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టండి, ఏమవుతుంది. లేదనుకుంటే పారిపోయడం, లేకపోతే చుట్టుపక్కల మన వాళ్ళకి మిగిలితే ఇచ్చాడు. ఓకేనా ఫ్రెండ్స్, అలా చేసుకొని ఈ మజ్జిగ, లస్సీ చేసుకొని చిన్న వ్యాపారం, చిరు వ్యాపారం పెట్టుకొని హ్యాపీగా ఉంటారని చెప్పి. సీజన్ వ్యాపారం మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.